హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మేజర్ అప్డేట్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో అయిన క్రిప్టో మార్కెట్‌లో అయిన అప్డేట్స్ గురించి, అలానే కొత్త మీమ్ కాయిన్ బీఎస్‌సీ చైన్ పైన వచ్చింది. చాలామంది దాని గురించే మాట్లాడుతున్నారు లాస్ట్ 24 అవర్స్‌లో. సో ఆ కాయిన్ గురించి కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో చివరి వరకైతే వాచ్ చేయండి. సో ఒక్కసారి మనము మార్కెట్ సిట్యుయేషన్ చూస్తే మాత్రం ఇప్పుడు చూడండి 97 దగ్గరైతే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 అవర్‌లోనైతే కొంచెము పికప్ వచ్చింది. సో, ఆల్‌మోస్ట్ ఎవ్రీ కాయిన్ గూడా మనకి గ్రీన్‌లో వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఈవెన్ డైలీ బబుల్స్ గూడా మనకి అన్ని గ్రీన్‌లోనే వచ్చినాయి. ఈవెన్ అవర్లీ గూడా ట్రంప్ ఎక్కువ పంప్ అవుతుంది. వర్చువల్ గూడా బానే పంప్ అవుతుంది. బట్ ఓవరాల్‌గా మార్కెట్ అయితే మొత్తం సైడ్ వేస్‌లోనే ఉంది ఫ్యూ డేస్‌లో. బట్ మనకి నిన్న ఒక మేజర్ న్యూస్ వచ్చింది ఏంటి అంటే ఆల్‌మోస్ట్ 30 అవర్స్ అవుతుంది. యుక్రెయిన్, రష్యా వార్ అయితే ఆల్‌మోస్ట్ ఎండ్ చేస్తానని ట్రంప్ చెప్పాడు. అంటే వాళ్ళతో ఫోన్ మాట్లాడాడు గదా! పుతిను, జెలెన్స్కీతోని. సో, వాళ్ళకి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, అది తగ్గేటట్టు చూస్తానని చెప్పాడు. సో, అది కూడా మనకి కొంచెం బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మార్కెట్‌లో. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే వార్ న్యూస్ వచ్చినప్పుడు ఎంత క్విక్‌గా డంప్ అవుతుందో, ఇప్పుడు అయిపోతుంది వార్ అన్నప్పుడు అంత వేగంగా పైకి అంటే మార్కెట్ పంప్ కావట్లేదు. సో, బ్యాడ్ న్యూస్‌కి ఎక్కువ రియాక్ట్ అవుతది. గుడ్ న్యూస్‌కైతే కొంచెం స్లోగా రియాక్ట్ అవుతుంది. అలానే ఇంకొక అన్సర్టెనిటీ ఏంటి అంటే, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఉన్నాయి గదా! సో, ట్రంప్ నిన్న జెప్పాడు గదా! ఏ కంట్రీ అంటే ప్రతి కంట్రీ యూఎస్ మీద ఎంత టాక్స్ ఏస్తుందో సేమ్ అమౌంటు ఆ కంట్రీ మీద గూడా ఏస్తామని జెప్పారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా యూఎస్ కార్స్ ఇంపోర్ట్ జేసుకోవాలంటే చాలా ఎక్కువ పర్సెంట్ టాక్స్ ఏస్తుంది. సో, ఒకవేళ వాళ్ళు ఇండియా నుంచి మళ్ళా కార్స్ ఇంపోర్ట్ జేసుకోవాలన్నా అంతే టాక్స్ ఏస్తారన్నట్టు. బట్ ఏంటంటే యూఎస్‌కి ఇండియా నుంచి కార్స్ ఇంపోర్ట్ జేసుకోవడం అన్నది చాలా తక్కువ గాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో, అట్లాంటి ఈ అన్సర్టెనిటీ అలానే సారీ యూరోపియన్ యూనియన్ పైన గూడా వీళ్ళు చాలా టారిఫ్స్ ఏస్తున్నారు. సో, వీటన్నిటి అన్సర్టెనిటీ వల్ల అయితే మార్కెట్ మనకి కొంచెం సైడ్ వేస్‌లోనే ఉంది. బట్ ఓవరాల్‌గానైతే ఈరోజైతే కొంచెం గ్రీనిష్‌లోనే ఉంది. బట్ ఓవరాల్‌గా ఇప్పుడు మనకు ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే 48 ఉంది. అంటే లాస్ట్ వీక్ గూడా సేమ్ 44 అలానే ఉంది. సో, పెద్ద తేడా ఏం లేదు. అలానే ఆల్ట్ కాయిన్ సీజన్ ఇండెక్స్ గూడా 47 ఉంది. సో, ఒకవేళ మనకి పీక్ ఆల్ట్ కాయిన్ రావాలంటే మాత్రం ఇది ఒక స్ 80, 85 దాకొస్తే మాత్రం మనకి చాలా ఆల్ట్ కాయిన్ సీజన్ చెప్పుకోవచ్చు. లాస్ట్ నవంబర్, డిసెంబర్‌లో వచ్చినట్టు. సో, ఇంకా ఫైనల్‌గా ఇప్పుడు మనము చాలా మంది ఎక్కడ చూసినా ట్విట్టర్‌లో గాని, టెలిగ్రామ్‌లో అందరూ మాట్లాడుకున్నది ఇప్పుడు 24 అవర్స్‌లో ఒకే ఒక కాయిన్ బ్రకోలీ అని చెప్పేసి. సో, దీని స్టోరీ ఏంటి అంటే బైనాన్స్ సీఈజీ ఉన్నాడు కదా! సీఈఓ. సో, తనేం చెప్పాడంటే తనకొక డాగ్ ఉంది. ఆ డాగ్ పేరు బ్రకోలీ అని చెప్పేసి. సో, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశాడు తను. సో, బేసిక్‌గా ఆహ్, నా డాగ్ పైన గూడా ఎవరన్నా టోకెన్ క్రియేట్ జేస్తారేమో అని జెప్పేసి ఈ డాగ్ ఫోటోస్ అయితే ఇచ్చాడు. సో, యాక్చువల్‌గా ఈ మూవ్ పెద్ద నాకు నచ్చలేదు. ఇది ఒక రకంగా కమ్యూనిటీని చీటింగ్ జేయడం లాంటిదే. బట్ తను తెలివిగా ఏం జేశాడంటే తను టోకెన్ క్రియేట్ చేయలేదు. తనేం జెప్పాడంటే, "మీ ఇష్టం మీరెవరైనా టోకెన్ క్రియేట్ జేసుకోండి నా డాగ్ పేరు పైన. అందులో ఏది సక్సెస్‌ఫుల్ అయితదో దానికి చూద్దాము" అన్నట్టు. అంటే మీ ఇష్టం ఇగ మీరు ఎన్నైనా క్రియేట్ జేసుకోండి. ఏది సక్సెస్ అవుద్దో చూద్దామని జెప్పేసాడు. దాని తర్వాత వితిన్ అంటే తను పోస్ట్ పెట్టిన 5 మినిట్స్ యాక్చువల్‌గా తను పోస్ట్ పెడతాడని కొంచెం గెస్ చేసిన 24 అవర్స్ ముందు నుంచి గూడా చాలా మటుకు సీజీ డాగు అని డిఫరెంట్ పేర్లతోని హండ్రెడ్స్ ఆఫ్ కాయిన్స్ అయితే క్రియేట్ చేశారు. సో, కొంచెం ఈ న్యూస్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బ్రకోలీ అని చెప్పేసి ఇప్పుడు మార్కెట్‌లో ఆల్మోస్ట్ 2000-3000 బ్రకోలీ కాయిన్స్ ఉన్నాయి. సో, మీరు ఏది కొంటారన్నది చాలా జాగ్రత్త. సో, తను మళ్ళీ ఈ ఈ ప్రయోగాన్ని ఏ విధంగా చేస్తున్నాడంటే ఇప్పుడు బైనాన్సు బీఎస్‌సీ చైన్ ఉంది గదా! దాన్ని టెస్టింగ్ జేయడానికి గూడా ఇప్పుడు వాడుతున్నట్టు చెప్పాడు. ఎందుకంటే చూడండి మీరిక్కడ చూస్తే మేము టెస్ట్ అనుకోలేదు. బట్ దానికి విధంగానైతే ఉపయోగపడుతుంది. ఎందుకంటే సడెన్‌గా చాలా మటుకు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు గదా! బైనాన్స్. ఇన్ని రోజులు బైనాన్స్ చైన్ ఎవరు వాడలేదు ఎక్కువగా. ఎక్కువగా సొలానా ఉండే లాస్టు 6, 7 మంత్స్ నుంచి. బట్ 1 వీక్ నుంచి ఎక్కువగా బైనాన్స్ చైన్ వాడుతున్నారు. మీరు అందుకే చూస్తే పాన్‌కేక్ స్వాప్ అలాంటి కాయిన్స్ కూడా కొంచెం పంప్ అయ్యాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు చూడండి ఇది డెక్ స్కానర్‌లో బైనాన్స్ పైన ఎన్ని టోకెన్స్ ఉన్నాయో బ్రకోలీ పైన ఎన్ని టోకెన్స్ ఉన్నాయో
చూడండి. అందులో 1 టోకెన్ మాత్రం కొంచెం హై మార్కెట్ క్యాప్ ఉంది 231. బట్ ఇక్కడ మీకు 19,000,000 ఉంది, 10,000,000 ఉంది, 3,000,000 ఉంది, 19,800, 10.5 ఇంకా చాలా ఉన్నాయి. నేను తక్కువ మార్కెట్ క్యాప్‌యి చూపించట్లేదు. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎలాంటి బ్రకోలీలో మీరు ఇన్వెస్ట్ అని చూసుకొని. ఒకవేళ బ్రకోలీలో ఇన్వెస్ట్ చేసినా గూడా మనీ మొత్తం పోతాయి అన్న రిస్క్ తీసుకుందాం అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. చాలా మందికేమైందంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. బట్ సెల్ చేయలేకపోయారు. సెల్ చేయలేకపోవడం అంటే ఏంటంటే ఆ చైన్ అన్‌స్టేబుల్ అయిపోయింది ఒక్కసారిగా. అలానే చాలా మటుకు రగ్ పుల్స్. సో, వీళ్ళేం చేస్తారంటే ఒకసారి ఇలా మార్కెట్ క్యాప్ పెరగగానే ఆ రగ్ చేస్తుంటారు. లిక్విడిటీ రిమూవ్ చేసి. సో, అది కూడా చూసుకోండి. ఆహ్ ఇప్పుడు మార్కెట్ క్యాప్ ఇది 20,000,000 ఉంది చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 100,000,000 వరకెళ్ళింది. తర్వాత 20,000,000కి డంప్ అయింది. సో, ఈ టైంలో మీరు 70, 80,000,000 దగ్గర కొనుంటే మీరు ఆల్మోస్ట్ 80% దాకా లాస్‌లోనే ఉంటారు. అలానే ఇదొక్కటి కంటిన్యూయస్‌గా పంప్ అవుతుంది. బటు ఇది ఇది ఇంకెంత వరకెళ్తుంది అని చూడాలి. బట్ వన్ గుడ్ థింగ్ ఏందంటే, ఈ ఒక్క కాయిన్‌లో మాత్రం 32,000 హోల్డర్స్ అయితే ఉన్నారు. సో, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా గూడా వెరీ, వెరీ రిస్కీ. ఆ రిస్క్‌కి మీకు అండర్‌స్టాండ్ అయితేనే ఇన్వెస్ట్ చేయడం బెటరు. సో, ఇది ఇంకొక బ్రకోలీ కాయిన్ చూడండి. ఇప్పుడు ఇది 50,000,000 వరకెళ్ళింది. మళ్ళీ 9,000,000 వరకొచ్చింది. సో, ఈ టైంలో ఇప్పుడు 30, 40,000,000లో ఉన్నప్పుడు బై చేసిన వాళ్ళైతే కంప్లీటు లాస్‌లోనే మళ్ళీ రికవరీ కావడం కష్టము. అలానే ఇప్పుడు ఈ సోలానా బ్లాక్ చైన్ పైన గూడా చాలా బ్రకోలీలొచ్చినాయి. ఇక్కడ బ్రకోలీ సో, కొంచెం కేర్‌ఫుల్‌గానైతే ఉండండి. ఇది యాక్చువల్‌గా కొంచెం ఒక రకంగా కమ్యూనిటీని స్కామ్ అని చెప్పలేము. బట్ ఏంటంటే చాలామంది న్యూ ఇన్వెస్టర్సు తెలియని వాళ్ళు రాంగ్ బ్రకోలీలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనీ పోయినట్టే గదా! సో, ఇది చేయకపోతే బావుండు తను. బట్ చేసేసాడు. ఇంక మనం ఇప్పుడేం జేయలేము. అలా అని ఇంకొక కాయిన్ సిజిస్ డాగ్ అని జెప్పేసి ఇది గూడా 178 మార్కెట్ క్యాపు. నేను వీటన్నిటిని చూసాను. ఇది కాంట్రాక్ట్స్ అన్ని కాయిన్స్‌కి గూడా డిఫరెంట్, డిఫరెంట్ కాంట్రాక్ట్ ఐడీస్ ఉన్నాయి. ఒకవేళ మీరెవరైనా కొనాలనుకుంటే ఇక్కడ డెక్ స్కానర్‌లోకెళ్ళి ఇగో ఇక్కడ కాంట్రాక్ట్ ఐడీని కాపీ చేసుకొని, అదిని మళ్ళా పాన్‌కేక్ స్వాప్‌లోకెళ్ళి చూడండి. నేను నిన్న కొందామని ట్రై చేశాను. యాక్చువల్‌గా పాన్‌కేక్ స్వాప్ చాలా మటుకు అన్‌స్టేబుల్ ఉంది. అసలు ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ కాలేదు. ఇంకా లైట్ తీసుకున్నాను. ఎందుకంటే 2, 3 టైమ్స్ ట్రై చేసినా గూడా హ్మ్, నాకు వర్క్ కాలేదు. లక్కీగా నేను ట్రై చేసింది ఈ కాయిన్. ఇప్పుడు ఇది 228 ఉంది గదా! నేను 60,000,000, 70,000,000 ఉన్నప్పుడు ట్రై చేశాను. ఒక 15, 20 మినిట్స్ ట్రై చేశాను. నాకు ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కాలేదు. ఇంకా నాకు టైం అయిపోతుందని ఎళ్ళిపోయాను. మేబీ ఆ టైంలో కొనుంటే నాకు ఒక 4x వచ్చుండేదేమో. బట్ అట్లా అని మనం అలా వరీ కానవసరం లేదు. మనకి మిస్డ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు చూడండి సడెన్‌గా డంప్ అయిపోయింది. సో, అందుకోసమే ఈ కొత్తగా వచ్చిన మీమ్ కాయిన్స్‌కైతే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఒకవేళ మీరెవరైనా బ్రకోలీ బై చేసినా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. సో, ఇంతకుముందు జెప్పాను గదా! థౌసండ్స్ ఆఫ్ కాయిన్స్ లాంచ్ అయ్యాయని చూడండి. 19,263 టోకెన్స్. అది ఎప్పుడు నిన్న ఈవినింగ్ వరకు. సో, ఒకవేళ మీరు రాంగ్ బ్రకోలీలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇలా సిట్యుయేషన్ అయ్యుంటుంది. అలానే ఇంకా గూడా నేను మళ్ళీ రెగ్యులర్‌గా ఇప్పుడు ఈరోజు మేజర్ కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్‌లున్నాయి. సో, అవి అయిన తర్వాత గూడా నేను కవర్ చేస్తాను వీడియోలో. ఒకవేళ మీరు ట్విట్టర్‌లో ఫాలో గాకపోతే ట్విట్టర్‌లోనైతే ఫాలో గాండి. ఎందుకంటే చాలా మటుకు క్విక్ అప్డేట్స్ అయితే నేను రెగ్యులర్‌గా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటాను. సో, ఒకసారి నా ట్విట్టర్ గూడా చెక్ జేయండి. అది డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, మేజర్ మనకి వన్ మోర్ అప్డేట్ ఏంటంటే నిన్న ట్రంప్ యూఎస్ ఎళ్ళాడు గదా! ఇక్కడ ఇలాన్ మస్క్ ఫ్యామిలీని అలానే వాళ్ళ కిడ్స్‌ని వాళ్ళందరినైతే మీట్ అయ్యాడు. ప్లస్సు నిన్న ట్రంప్‌తోని గూడా మీట్ అయ్యాడు. సో, అదొక కీ అని జెప్పుకోవచ్చు. మేబీ ఇండియా, యూఎస్ రిలేషన్స్‌లో. అలానే ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే మీకందరికి తెలుసు మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కంపెనీ. సో, వాళ్ళైతే ఆల్‌మోస్ట్ మాస్టర్ కార్డ్ వరల్డ్ వైడ్ ప్రాసెస్ చేసిన ట్రాన్సాక్షన్స్‌లో 30% ట్రాన్సాక్షన్స్‌ని టోకెనైజ్ చేశారు. సో, ఇదెందుకు చెప్తున్నానంటే ఇండైరెక్ట్‌గా బ్యాక్ ఎండ్‌లో మనకి బ్లాక్ చైన్ యూసేజ్ అన్నది ఎవ్రీ డేనైతే పెరుగుతుంది. సో, క్రిప్టో కంపల్సరీ మనకి ఉన్ ముందు ముందు ఇంకా గ్రోత్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకోసమే మనం ఇన్వెస్ట్ చేసే కాయిన్స్ ఏంటంటే మెయిన్‌లీ మీమ్ కాయిన్స్ అలా అని గాకుండా కొంచెం యుటిలిటీ ఉన్న కాయిన్స్. బిట్‌కాయిన్ అయితే మీ పోర్ట్‌ఫోలియోలో ఉండేటట్టు చూసుకోండి. అట్‌లీస్ట్ కొంచెం కొంచెము బిట్‌కాయిన్ అయినా అక్యుములేషన్ జేసుకోవడానికైతే ట్రై జేయండి వీలైతే. ఇవి ఈరోజు మేజర్ న్యూస్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.